ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ది వాళ్ళని కాంగ్రెస్ ఏమో వదిలించుకోలేదు. ఎందుకంటే వదిలించుకుంటే నల్గొండలో సినిమా సొన్నమైపోద్ది. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వచ్చేటప్పటికి కొంచెం తనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ మహేష్ గౌడ్ ఎవరైతే పిసిసి అధ్యక్షుడు వాళ్ళు సూటిగా ముక్కుసూటిగా మాట్లాడుతుంటారో అట్లాగని ఏం చేయలేం, ఏఐసిసి చూసుకుంటుందని చెప్తున్నారు. అంటే ఏఐసిసి ద్వారానే ఆయన ఎమ్మెల్యే సీటు సాధించింది, ఏఐసిసి చెప్తేనే భువనగిరి గెలిపించుకొచ్చింది, ఏఐసిసి మంత్రి పదవి ఇస్తానని ఇవ్వలేదని ఆయన అడుగుతున్నారు. కాబట్టి ఇక ఈయనేం చేయలేరు పిసిసి చీఫ్ అనేది తెలిపోయింది. రెండోది వచ్చేటప్పటికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ ఈ టీచర్లకు సంబంధించినటువంటి మీటింగ్ ఏదో జరిగింది, ఇది గురు పూజోత్సవం జరిగింది. వీళ్ళు కంటిన్యూగా ఉపన్యాసాలు చెప్తుంటే పాపం వాళ్ళు ఇవాళ ఆ వయసుల్లో ఉన్నటువంటి వాళ్ళు భోజనం టైంకి తినకపోతే ఇబ్బంది ఉంటుంది. షుగర్లు, బీపీలు ఇట్లాంటి అనేక సమస్యలు ఉంటుంటాయి. వాళ్ళు వెళ్ళి భోజనాలు చేస్తున్నారట. వెంటనే ఈయన స్టేజీ మీద నోటికి వచ్చినట్టు మాట్లాడేశారు. మీరేం మాస్టర్లు, మీరేమి క్రమశిక్షణ ఉంది మీకు అంటూ డియూ అని పట్టుకుని మందలించేసి. టీచర్ల దినోత్సవం రోజున కాస్త బాధ్యత ఉండొచ్చు కదా, అంత బాధ్యత రాయిచ్చమా. ఒక గురువుల ద్వారానే మనం ఎదిగామన్నటువంటి విషయం కూడా తెలియకపోతే ఎట్లాగా.